మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం, తగిన కాలమందు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు, ఆయన పోషకుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనలను అన్ని విధముల పోషించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ 145వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన 1వ వచనంలో, రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరుచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను అని వ్రాస్తూ ఈ 145వ కీర్తనలో అనేక వాగ్దానాలు దీనిలో రాయబడ్డాయి. ఆ వాగ్దానాలు మనల్ని ఎంతో ప్రోత్సహిస్తాయి, ఎంతో ధైర్యపరుస్తాయి. మన పరిస్థితి బాగోలేనప్పుడు ఆ వాగ్దానాలు వెన్నుతట్టి మనలను ధైర్యపరుస్తాయి. అందులో ఒక వాగ్దానమే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది. మనము ఆయన వైపు చూచినట్లయితే, మనము దేవుని వైపు మన హృదయాన్ని అనుసంధానం చేసినట్లయితే, తగిన సమయమందు తప్పక ఆయన మనలను పోషించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. వెలుగు వైపు చూస్తే మన ముఖము మీద వెలుగు ప్రకాశిస్తుంది. జీవం వైపు చూస్తే మనలో జీవము జనిస్తుంది. అయితే దీన్ని బట్టి మన కన్నులు ఎవరిని చూస్తున్నాయి? ఎటువైపు చూస్తున్నాయి? ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్దాం, వీరి దగ్గరికి వెళ్దాం, లేకపోతే చేతికి అది కట్టుకుంటే ఇలా కలిసి వస్తుందట, లేదంటే ఏదో చేస్తే ఏదో జరుగుద్దంట. ఇలాంటివన్నీ చాలామంది చేస్తూ ఉంటారు. అలా కట్టించుకోవడం వల్ల జరిగేది ఏంటంటే, కలిసి వచ్చినవన్నీ కలిసి వెళ్ళిపోతాయి తప్ప కలిసి వచ్చేది ఏమి ఉండదు. ఎవరి వైపు మనం చూస్తున్నాం? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు కలిగిన దేవుని వైపు చూడడం మానేసి, దేవా నువ్వు నాకేం చేస్తున్నావు, ఈ దేవుడు నాకేం చేశాడు అని ప్రశ్నిస్తున్నారా? నీకోసమే ఈ వాక్కు. సర్వ శరీరులు ఆయన వైపు చూస్తూ ఉంటే తగిన సమయమందు ఆయన మనలను పోషించే గొప్ప దేవుడు. నువ్వు నమ్మకంగా ఆయన వైపు చూడాలి. నీ విశ్వాస నేత్రములు తెరవబడాలి. నీ విశ్వాస నేత్రములు తెరిచి నమ్మకం ఆయన మీద నిలిపి ఆయన వైపు చూస్తే, నీకు స్వస్థత కావాలంటే స్వస్థత అనుగ్రహించే దేవుడు, నీకు ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను పోషించవలసిన పరిస్థితులలో పోషించి బలమిచ్చే దేవుడు. అంతేకాదు, నీకు పరలోకపు ఆశీర్వాదాలు, ఇకలోక ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆయన చెప్తున్నారు, నువ్వు ఆయన వైపు చూస్తే చాలు, ఆయన తప్పక తగిన కాలమందు వాటిని పోషించే పోషకుడు ఆయనే. దేవునికి స్తోత్రం. విశ్వసించుట మన పని, ప్రార్థించుట మన పని, ఆశీర్వదించుట ఆ దేవుని యొక్క పని. ఆ దేవుడు అంటున్నాడు, నా వైపు చూస్తే తగిన సమయమందు నేను మీకు ఆహారాన్ని ఇస్తాను, పోషిస్తాను. హీబ్రూ భాషలో ఆహారము, భోజనము ఒకోలా అంటారు. నిన్ను పోషించువాడు అని అర్థం. నిన్ను పోషించువాడంటే ఇహలోక శారీరక సంబంధమైన ఆహారమేనా? అంతేకాదు, ఆత్మ సంబంధమైన ఆహారం. నీ ఆంతర్య పురుషుడు బలపరచబడినట్లు ఆయన నిన్ను పోషిస్తాడు. దేంతో పోషిస్తాడు? దేవుని వాక్యం అనే జీవాహారముతో నిన్ను ఆయన పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దైవజనాంగమా, నువ్వు ఎక్కడ ఒదిగిపోతున్నావో, ఎక్కడ ఉరిగిపోతున్నావో, నాకింక ఏమీ
ఆశీర్వాదాలు రావట్లేదు, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల కలిసి వచ్చింది ఏమీ లేదు అని రకరకాల ఆలోచనలు పెట్టుకుని రకరకాల మాటలు మాట్లాడుతున్నావేమో. అవన్నీ మానుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు తప్పక నిన్ను పోషిస్తాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సృష్టికర్త నిన్ను సృష్టించింది నువ్వు ఆకలితో అలమటిస్తా ఉంటే ఆయన ఆనందిద్దామని కాదు, నిన్ను పోషించాలని. నీ పోషణ కోసం భూమిని సృష్టించాడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న భూమి ఇప్పటికీ అది నీకు పంటనిస్తానే ఉంది. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ కెరీతు వాగు దగ్గర ఆహారం ఉండదు. ఆహారం తీసుకొచ్చే పనిని దేవుడు కాకులకు అప్పగించాడు. కాకుల స్వభావం మనందరికీ తెలుసు. మన దగ్గర ఉన్న దానిని లాక్కుని తినటమే తప్ప తీసుకొచ్చి పెట్టే గుణం కాకులకు లేదు, మనందరికీ తెలుసు అది. కానీ కాకి స్వభావాన్ని మార్చి రాజగృహం నుండి కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియా దగ్గరకు ఆహారాన్ని పంపించిన గొప్ప దేవుడు, మన పోషకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఏలియాని పోషించిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్ను పోషిస్తాడు. నువ్వు చేయవలసిన పని ఒకటి, నమ్మకంగా ఆయన వైపు చూడు, నమ్మకంగా ఆయన విశ్వసించు. తప్పక నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను పోషించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవెనల వర్షం నీ మీద కృమ్మరించే దేవుడు. దేవుడి వాక్యం ద్వారా మనలందరినీ బలపరచునుగాక. ఆ పోషకుని వైపు చూద్దాం, ఆత్మలో పోషించబడదాం, శరీర సంబంధంగా ఆశీర్వదించబడదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినమును మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. దేవ, తగిన సమయం ముందు మీరు మమ్మలను పోషించే గొప్ప దేవుడిగా నీ వైపు చూస్తే, మా విశ్వాస నేత్రాలు తెరిచి నీ మీద నమ్మకం ఉంచితే, ప్రభువా, ఈ లోకంలో సృష్టించబడిన పక్షులు పశువులే కాదు, అంతకు మించి మమ్మల్ని ప్రేమిస్తూ దేవను మమ్మల్ని పోషించే గొప్ప దేవుడవయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో వారి సరిహద్దుల విషయాల పరిచి వారిని ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా వారిని ఉంచుమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.